హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిల్కీస్ మజా. నేను మీ శ్వేత. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ముందుగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే మాకు ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్, ప్లీజ్ సపోర్ట్ అస్ ఫ్రెండ్స్. ఇంకా పార్ట్ 1 ఆల్రెడీ స్కూల్ స్టార్ట్ అయినప్పుడు సండే లాగ్ అయితే చూసేశారు. ఇది పార్ట్ 2 వర్కింగ్ ఉమెన్ బిజీ లైఫ్ స్టైల్ డే మొత్తం ఎలా ఉంటుంది అన్నది అయితే చూసేద్దాం. అయిపోయింది, కాఫీ చేసుకొని తాగడం కూడా అయిపోయింది. కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఈ రోజు సండే, నా బిజీ లైఫ్ ఎలా ఉంటుంది అన్నది మీరే చూసేసింది. ఇవన్నిటికీ పాయింట్ చేసేపాటికి ఎంతసేపు పడుతుందిరా బాబు. చూడండి ఎన్ని ఉన్నాయి ఒకసారి. చూడు, క్యూటీ బుక్స్ 1 2 3 4 5 6 7 8 బుక్స్. మా ఇవన్నీ ఉన్నాయి తల్లి. 1 2 3 4 5 6 7 8 9 ఇవ్వరు. మేము బయట వీళ్ళకి ఈ బుక్స్ కి సంబంధించిన నోట్స్ ని బైండ్ చేసి ఇచ్చి పంపించారు. తెల్లవారితే స్కూల్ స్టార్ట్. సో ఇది ఒకటి ఏదో ఇచ్చారు, ఇది కూడా చూపిస్తూ ఉంది. యాక్టివిటీ గేమ్స్ అలా అన్నమాట. సో ఈ బుక్స్ అన్నిటికీ ఒక్కదాన్నే బైండ్ చేయాలి. నో హెల్ప్, నథింగ్ ఎల్స్. చూద్దాం ఎంతసేపటికి అయిపోతుంది అన్నది. ఇన్ని బుక్స్ లో మిల్కీ బుక్స్ చాలా అట్రాక్టివ్ గా ఉన్నాయి కదా, బొమ్మలు, డిజైన్. యూకేజీ మిల్కీ మేడం యూకేజీ స్టార్ట్. కానీ 10 గంటలకు లేస్తుంది స్కూల్కి వెళ్ళడానికి. సో అందరూ రిటర్న్ వచ్చేటప్పుడు ఈ సమ్మర్ హాలిడేస్ వేరే 2 months ఇచ్చేసి 6:30కి లేచేవాళ్ళు 9:30కి లేస్తున్నారు. స్కూల్కి ఎప్పుడు వెళ్తారు, ఎప్పుడు వస్తారు? తెల్లవారితే నాకు ఉంటుంది చూడు సినిమా. అమ్మ బాబా వద్దరా సామె. బైండ్ ఫినిష్ చేసి నెక్స్ట్ ప్లాన్ చేద్దాం. మిల్కీకి కొంచెం యాక్టివిటీస్ ఏదో ఇచ్చారు, చాలా అద్భుతంగా అనిపిస్తుంది నాకు. ఇక్కడ హెడ్లైన్ చదువుతుంటే చూడండి, గుడ్ టచ్ అండ్ బ్యాడ్ టచ్. బేసికలీ ఇప్పుడున్న ఈ జనరేషన్ లో గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అన్నది ఒక బుక్కే లాంచ్ చేసేసారు. అయినా కూడా మన ఇండియన్ జనరేషన్ అస్సలు మారదు. హారాస్మెంట్ అస్సలు ఆపరు. అది నాకు తెలుసు, మీకు కూడా తెలుసు అనుకుంటే మీరు కామెంట్ చేయండి మీ ఒపీనియన్ ఏంటి అన్నది. కానీ ఒక పరంగా బెస్ట్ ఇది. అంటే పిల్లలకి మనం తల్లిదండ్రులు చెప్పే గుడ్ టచ్, బ్యాడ్ టచ్ థింగ్స్ కంటే స్కూల్లో వాళ్ళు చెప్పిన పాటలు చాలా మైండ్కి ఈజీగా ఎక్కుతాయి అన్నమాట. సో అందులో భాగంగా మిల్కీకి ఇచ్చిన ఈ గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అన్న ఒక్కటి స్క్రిప్ట్ నాకు బాగా నచ్చింది. మిల్కో, దిస్ ఇస్ యువర్ గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అన్నది ఒకటి స్క్రిప్ట్ ఇచ్చేసారు మీ స్కూల్లో. ఇంతకీ నీకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ ఐడియా ఉందా? చెప్పు. గుడ్ టచ్ అంటే ఎలా? గుడ్ టచ్, గుడ్ టచ్, గుడ్ టచ్, బ్యాడ్ టచ్, బ్యాడ్ టచ్, బ్యాడ్ టచ్. దీనికి కొంచెం బేసిక్ నాలెడ్జ్ ఉంది అని అర్థమైపోయింది నాకు. స్టోరీ ఫన్ మాస్క్ అంట. స్టోరీ ఫన్ మాస్కే. పార్ట్స్ ఆఫ్ అవర్ బాడీ. సూపర్ ఉంది మిల్క్. నచ్చింది నాకు. పేరెంట్స్ అండ్ టీచర్స్ హ్యాండ్ బుక్ అంట. ఇదేదో కొంచెం మనకి లెసన్స్ చెప్పేలాగుంది. ఇదేదో కొంచెం మనకు లెసన్స్ చెప్పేలాగుంది. చదువుకోవడానికి కూడా టైం పడుతుంది. భారీ ఇంగ్లీష్ లో ఉందన్నమాట. చూడండి. పాస్ చేసి కంటిన్యూ. ఇదేంటి? లర్న్ టు లెసన్ అండ్ యూ విల్ గ్రో వైస్ అంట. షార్ట్, టాల్ అలా. షార్టర్, షార్టెస్ట్, రెక్టాంగిల్, సర్క్యులర్ ఇలాంటివన్నీ. ఇది కూడా సేమ్, లర్న్ టు లెసన్. ఇదేంటి? పిక్చర్స్ కార్డ్స్ అంట. ఓహోహోహోహో, ఇక్కడ పిక్చర్స్ ఉంటాయి విత్ నేమ్స్. వాళ్ళు చదువుకోవాలి ఐడెంటిఫై చేయడానికి ఈజీగా. లాస్ట్ ఇయర్ మస్కిటోస్, పింగాణి, హార్మోని, ఫ్లై, చెస్ట్, థ్యాంక్ యూ, హౌస్ ఇలాంటివన్నీ. ఇది సంగతి.
ఇప్పుడు ఫస్ట్ ఇవన్నీ పక్కన పెట్టేసి బైండ్ అయితే టైం వచ్చేసి ఎగ్జాక్ట్ గా 12:20 చూపికి 12:20 AM ఐ మీన్ ఆఫ్టర్నూన్ సారీ. ఇప్పుడు ఇవన్నీ కంప్లీట్ అయ్యే లోపల ఎంత టైం పడుతుంది అన్నది చూద్దాం. ఓకే ఓకే లెట్స్ స్టార్ట్ టు గో. మై గాడ్ ఏం చేస్తాను మిల్కీ? ఇవన్నీ కార్డ్స్ సినిమా స్టార్ట్ కదా రేపటి నుంచి. నాకు పెద్ద సినిమా స్కూల్ ఆఫ్టర్ 2 months సమ్మర్ హాలిడేస్ అయిపోయాక స్కూల్ ఈజ్ బ్యాక్ అన్నట్టు. బైండింగ్ బై నా పని నేను చూస్తుంటే దీని పని దీనిది చూడండి ఏం రచ్చ చేసి పెట్టేసింది. ప్రస్తుతానికి ఒకరు అయితే కంప్లీట్ అయిపోయేసరికి మా ఇంటి పొజిషన్ ఎలా ఉందన్నమాట. సో ఎక్కడ వెళ్ళిపోతానవే? ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను పైన ఇంటికి వెళ్ళిపో. వేస్తాను రా. ఇప్పుడు నీవే 2 minutes చూడు. అక్క వేసేపాటికే ఇంతసేపు అయింది సరేనా. టైం చూడు 3:30 అయింది. కొంచెం ఏమన్నా చేసుకొని తిని నీవేద్దాం ఓకేనా? ఓకే ఓకేనా? వేయకనే ఇంప్రెస్, వేసాక ఇంప్రెస్. ఇప్పుడు అడావిడిగా అర్జెంటుగా ఏదో ఒకటి చెయ్యాలి కాబట్టి టమోటాలు అయితే కట్ చేసి పెట్టేశాను. ఎగ్ అయితే తీసుకున్నా. ఎగ్ టమోటా కర్రీని బాగా తింటారనమాట. ఈ రోజున్న బిజీకి చికెన్ తెచ్చి అస్సలు చేయలేకపోయాను. సో ఇంకా నెక్స్ట్ వీక్ తెద్దాంలే అనే ప్లాన్ చేసుకుని ఇప్పుడైతే ఎగ్ టమాటో కర్రీని ప్రిపేర్ చేసేస్తున్నాను. అంతలాగైతే షూట్ చేయలేకపోతున్నా కాబట్టి సో ప్రిపేర్ చేసాక తింటూ మాట్లాడుకుందాం ఓకే. సో ఫ్రెండ్స్ టమోటా కర్రీ అలా ప్రిపేర్ చేస్తూ ఆల్లో అంతా క్లీన్ చేసేసుకున్నాను. బేసికలీ సో మండే సాటర్డే కాకుండా టమోటా కర్రీ ఎప్పుడు ట్రై చేసినా వితౌట్ ఎగ్ అయితే అస్సలు ట్రై చేయను. ఈ రెండింటి కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఇంకా ఎవరైనా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేసిన తర్వాత కామెంట్లో చెప్పండి. చాలా చల్లగా ఉందా? అలా వేడి వేడి ఎగ్ టమోటా కర్రీ అలాగే రైస్. అదిరిందా? నువ్వు కూడా అదిరిపోయావు మిల్కీ. నువ్వెందుకు ఉత్త ప్లేట్లో వెయిటింగ్? పెట్టుకొని తినేసేయి. ఆల్మోస్ట్ పనులన్నీ ఫినిష్ అయిపోయాయి. టైం చూడండి ఒకసారి. ఎవరన్నా అబ్జర్వ్ చేశారా? 5 o'clock. 5 o'clockలో లంచ్. సండే అంటే ఇలానే ఉంటుంది మరి, ఏం చేయలేం కదా. సో ఇప్పుడైతే చికెన్ చేయలేకపోయానని చెప్పాను కదా. ఇంకా వేడి వేడి టమోటా ఎగ్ కర్రీ చేసేసాను అండ్ వైట్ రైస్. సో మేము కూడా ఫ్రెష్ అప్ అయితే అయిపోయాం. క్యూటీ బుక్స్ అయితే రెడీ అయిపోయాయి. మిల్కీ బుక్స్ ఇంకా చాలా ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు వేడివేడిగా తినేద్దాం. ఖాళీ టమోటా కర్రీ కంటే ఇలా ఎగ్ మిక్స్ చేసుకొని చేయడం వల్ల కొంచెం ఎక్కువ అయిపోతుంది అన్నమాట. రేపు స్కూల్ ఉంది కదా, స్కూల్లో నేర్చలో లేదు కదా, అందుకే గోర్లు కట్ చేసుకుంటున్నా. అందుకే అమ్మకు పని పెట్టాను కదా. మామూలుగా కట్టేసి మరి కట్ చేసినా కూడా నాకు నైల్స్ లేవు అన్నట్టు తప్పించుకొని తిరుగుతూ ఉంటుంది. ఇప్పుడు రేపు స్కూల్ అనగానే ఎంత బద్దతిగా బుద్ధిగా కూర్చొని కట్ చేయించుకుంటుంది చూడండి. నువ్వెందుకు కట్ చేసుకుంటున్నావమ్మా? నీకు స్కూల్లో అలా ఉంది కదా. స్కూలా? అదే ఆఫీస్. స్కూల్ అంటున్నావు మరి. మా స్కూల్ నీకు ఆఫీస్. మా ఆఫీస్లో అదే నీ లెక్కలో మా స్కూల్లో అలా ఉన్నా కూడా రైట్ సైడ్ నువ్వు అన్నావు కదా స్కూల్ ఆఫీస్ అని. అయ్యో అమ్మా నేను మర్చిపోయి ఉన్నానమ్మా.
ఏ నేను కూడా మర్చిపోయినా నా మిల్క్ కోసం నేను కూడా స్కూల్ అంటున్నా. మసాలా కూర ఉండొచ్చు అన్నీ ఉన్నాయి. ఆల్మోస్ట్ 6 o'clock టైంలో ఇంకా పార్క్కి వెళ్దామని ఇంట్లో పనులన్నీ ఆపేసి, ఉన్న పనులు సగం పనులు అయితే అయిపోయాయి, ఉన్న పనులు ఆపేసి ఇలా వాక్ చేసుకుంటూ పార్క్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఇక్కడ వీకెండ్ కాబట్టి పార్క్ చాలా బాగుంటుంది, చూసేద్దాం రండి.